ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శ్రీరామ్ ఫినాన్స్ వాళ్ళది సీజ్ చేసిన వెహికల్స్. అండ్ కొంతమంది బయట నుంచి కూడా తీసుకొచ్చి ఆ బిడ్డింగ్ రోజు, ఆక్షన్ రోజు వెహికల్స్ని అమ్ముకోవచ్చు. అండ్ వేలం పాట అయితే స్టార్ట్ అవుతుంది. మనకు డోర్స్ ఓపెన్ అయి ఉండవు, మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉండదు. వెహికల్ అది బిడ్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ ఒక్క 5 నిమిషాల ముందు అయితే వెహికల్ స్టార్ట్ చేస్తారు. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా మనం చూసుకోవాలి, ఏసీ వస్తుందో లేదో చూసుకోవాలి, అండ్ రీడింగ్ ఎంతో చూసుకోవాలి, ట్రాక్ ఉందో లేదో చూసుకోవాలి, ఇన్సూరెన్స్ ఉందా, చలాన్స్ ఏమున్నాయి, అండ్ ఫైనాన్స్ క్లియర్ ఉందా అనేది కంప్లీట్గా చూసుకోవాలి. దాని తర్వాత మనం బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి. కానీ ఇక్కడ మీకు ఎటువంటి ట్రైల్ అయితే వేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. జస్ట్ మనం బ్లైండ్గా వెళ్ళిపోవాలి. ఆ వెహికల్ మనకు ఏదైనా చూడడానికి బాగుంది అనుకుంటేనే మనం ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి తప్ప మీకు అసలు ట్రైల్ వేసుకోవడానికి కానీ అసలు వెహికల్ అనేది అయితే ఇవ్వరు. షోరూమ్ ట్రాక్ అసలు ఉందా లేదా అనేది తెలియదు. కొన్ని వెహికల్స్కి అసలు అది మీటర్ పనిచేస్తుందో లేదో కూడా మనకు తెలియని పరిస్థితి. అక్కడైతే అది రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందా లేదా అనేది కూడా మనకు ఎటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. ఫస్ట్ మనం వెళ్ళే ముందైతే ఒక 20,000 అయితే మనం అక్కడ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక అడ్వాన్స్ లాగా అక్కడైతే మనం పే చేయాలి. ఒక్కసారి నువ్వు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ ఆ వెహికల్ నీకు వస్తే మీకైతే ఆ అమౌంట్ అయితే రావు. జిఎస్టీ కింద మనకు సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ తగ్గించిన స్టిల్ వీళ్ళు 18% అయితే జిఎస్టీ వేస్తున్నారు. అండ్ 2.5% కమిషన్ అనేసి చెప్తున్నారు. ఎంత ఫ్రాడ్ అంటే అసలు వెహికల్ చూసుకోవడానికి ఉండదు, ఏముండదు. అసలు మనం వేలంపాటలో పార్టిసిపేట్ చేస్తే ఒక్కసారి మనం తెలియక ఎస్ సార్ అని చెప్తే మాత్రం మన పైసలు ఆ 20,000 అనేది ఒక్క రూపాయి కూడా మనకు చిల్లి గవ్వ కూడా మళ్ళీ ఇవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. ఇలాంటి వాటి దగ్గరికి మీరు అస్సలు వెళ్ళకండి, జాగ్రత్తగా